ప్రస్తుతం మనతో పాటు గిద్ద రామనర్స్ అన్న ఉన్నాడు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తేనే అన్న, ఏంది ఇప్పుడు ఎప్పుడు చూసినా అంటే ఇన్ని సంవత్సరాల దాకా ఎప్పుడు ఒక జాతి కోసం పాట పాడిన కళాకారులను చూడలే, మొట్టమొదటిసారిగా చూడబోతున్నాం. ఈ కళాకారులు అందరూ కలిసి ఒకటే జాతి కోసం తమదైన శైలిలో గలం ఇప్పబోతున్నారు. ఎట్లా చూస్తున్నా దీన్ని? అయితే ఇంతకుముందు మాతో ఉండే కదా వాళ్ళు రాసిన పాటలు మేము కూడా పాడినాం కదా, మాల సోదరు రాసిన పాటలే పాడినాం కదా. అయితే ఇప్పుడు ఏంది, అందరూ అంబేద్కర్ వాదాన్ని అనుకొని అంబేద్కర్ బొమ్మ చూసి పాట పాడిన వాళ్ళంతా ఇవాళ మల్ల యుద్ధములు అని అంటున్నారు. అంటే మాలలు అవుతారా మల్ల యుద్ధాలు అవుతారా నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని అంబేద్కర్ ఇజంతో అంబేద్కర్ మా దేవుడు అని మన దేవుడు అని అనుకున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఎవలేందో అనేది తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి తేడా ఏందో ఆయల్లా మేము తెలంగాణలో అని చెప్పి మేము తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తే కనుక ఆంధ్రలో ఎవరో తెలియలేదు మాకు. ఈ రోజు కూడా అంబేద్కరిజాన్ని మొదలుపెట్టుకొని అంబేద్కర్ వాదాన్ని అని చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు అడ్డుపడడంలో మేము మారడం అనేది మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుప్పెడు మంది ఉన్నారు, మేము గంపెడు మంది ఉన్నాం. వాళ్ళకి ఏమొస్తుంది? మా వాటా మాకు కావాలన్నప్పుడు మాకు సపోర్ట్ చేయాలి కదా. మాది విపత్తు కులాలలో మీది ఒక్కళ్ళు, మీ ఒక్కళ్ళు మేము ఏమంటలేమే, మీ దగ్గర నుంచి మేము గుంజుకుంటలేమే. మాకు కంచం పొత్తు లేదు, ఏం పొత్తు లేదు. మాకు ఎక్కడ మీరు ఎక్కడ అనుకూలంగా ఉన్నారు? మీరు ఎప్పుడు కూడా ఒక కాలు గుంజే ప్రయత్నమే చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరికో పాటలు పాడినాం, ఎవరెవరికో ఆటలు ఆడినాం. ఇప్పుడు మా జాతి కోసం, మా మాదిగల కోసం, మా మాదిగ రక్తం కోసం ఆడతాం, పాడతాం, గొంతులిపుతాం. మీరా మేమా అనేది చూసుకుందాం అనే విధంతోనే ఇవాళ ఏపుడు సోన కావచ్చు, గిద్దరామ్ నర్సే కావచ్చు, రామంచ భరత్ కావచ్చు, శరత్ కావచ్చు, జూపాక శివ కావచ్చు, వీళ్ళందరూ కూడా కళాలు గలాలకు పదులు పెడతాం. మా డప్పు ఇప్పటిదాకా సిలుక్కేయకుండా అనుకున్నాం. మందాకృష్ణ మాదిగా మాట మాకు ఒక తూటాలక పనిచేస్తుంది. అదే తూటతోని ఒక గనులాగా మా డప్పు ముందుకు రాబోతా ఉన్నది. 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోని ఇవాళ ఉద్యమంలో జరగబోయే కార్యక్రమంలో 27 తారీఖు నుంచి జనవరి 27వ తారీఖు వరకు మా సత్తా ఏందో, మాదిగల సత్తా ఏందో, మాదిగ కళ ఏందో చూపించే ముందు వరుసలో మాదిగలు ఉంటారు. అన్న, ఎందుకన్నా ఇప్పుడు మాల మాదిగలు అంటే అన్నదమ్ముల్లాగా ఉన్నోళ్ళు ఇప్పుడు మాల వర్సెస్ మాదిగా అన్నట్లయింది. ఎందుకు? దీని కారణం ఏంది? రిజర్వేషన్లు మన వర్గీకరణ నిజంగానే రాజ్యాంగబద్ధం కాదా? ఒకవేళ వర్గీకరణ జరిగితే మాలలకు వచ్చే నష్టమేంది? అయితే ఇవాళ ఇక్కడ ఏం జరిగింది అంటే రాజకీయంగా బలపడ్డది వాళ్ళే, రాజకీయంలో వివిధ స్థాయిలో ఉన్నది వాళ్ళే. ఇవాళ మాతో పాటుగా వాళ్ళందరూ కూడా మాయమ్మటే ఉండి మమ్ములను వాడుకొని వాళ్ళు పదవిలో కూర్చొని ఇవాళ మేము ఎదుగుతున్నాం, మా బిడ్డలు బాగుపడతారంటే వాళ్ళకు కడుపు మంట, వాళ్ళు బాగుపడతారంటే ఓర్చుకోలేకుండా ఈ యొక్క విధానాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే అన్న, వాళ్ళు ప్రధానంగా అనేది మాట ఏందనంటే మీ మాలలు ఎక్కువ తింటున్నారు అనే బదులు మాదిగలు కూడా చదువుకోవచ్చు కదా, పైకి రావచ్చు కదా అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళు మాలలు ఇంతకుముందే సంపన్నులు కావచ్చు, మా మాదిగలకి ఏం లేదే. మేము అనగారిగిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, కూడుగుడ్డ లేని వాళ్ళం, ఎట్టి చేసి బతికిన వాళ్ళం. మీరు ఎక్కడన్నా ఎట్టి చేసి రా చూపించండి. మోసం చేసుకుంటా మీరు పైకి వచ్చారు, మమ్మల్ని మోసం చేసుకుంటా పైకి వచ్చారు. మేము ఇక్కడ మోసానికి పాల్పల్లే, మేము జాతి కోసం నిలబడ్డోళ్ళం. అయ్యా అప్ప అని బతిలాడి మేము ఎట్టి చేసి బతికెట్టోళ్ళం మేము. కాబట్టే మేము ఇక్కడున్నాం, మీరు ఎక్కడున్నారు. మీ ముందస్తు కార్యాచరణ ఏందన్న? ఇప్పుడు ఇక్కడ సమావేశం తర్వాత మీరు ఎలాంటి కార్యాచరణ స్వీకరించబోతున్నారు? ఓకే, 10 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుంచి మాదిగ పల్లెలు ఎక్కడైతే ఉంటాయో ఆ మాదిగ పల్లెల వరకు 27 నుంచి రథయాత్రలు స్టార్ట్ అవుతాయి. ప్రతి జిల్లాకు, మండలానికి, గ్రామానికి మా యొక్క కళా బృందాలు పల్లెకో పాట, బొమ్మకో దండ అనే విధంగా మేము ముందుకు పోతాం. ప్రతి మాదిగ పల్లెను మేలుకొల్పుతాం. పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డను జబ్బకు సంచేసుకొని గన్నేసుకొని వచ్చినట్టుగా డప్పు గన్ను చేసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చే దిశగా మేమందరం కూడా ముందుకు పోతాం. జనవరి 27వ తారీఖు నాడు మా మాదిగల కళారూపాల సత్యందు చూపిస్తాం. అన్న, ఒక పక్క ఈ మన దిగంబర్ కాంబ్లే, రేంజర్ రాయేష్ ఇలాంటి మేధావులు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని పట్ల చాలా పాటలు కూడా వాళ్ళు తెస్తూ ఉన్నారన్న. అది నిజంగానే రాజ్యాంగబద్ధం కాదని చెప్పి, ఒకవేళ రాజ్యాంగబద్ధం అయితే పార్లమెంట్లో చట్టం చేసి చేయమనండి, మేము కూడా స్వీకరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, పార్లమెంట్లో చేస్తానన్నా అనే విధంగా ఇవాళ ఆనాడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు
ఆనాడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆనాడు చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా తెలంగాణ ఎంఆర్పిఎస్ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డర్ ఇచ్చింది కదా. ఆనాడు ఒప్పుకొని ఆనాడు ఎట్లా ఒప్పుకున్నారు మరి? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒప్పుకున్నట్టే కదా. ఆ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే మాకు సార్థకత అయినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు సాధించిన తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో స్వాగతించినప్పుడు మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎందుకు స్వాగతించలేదు? మరి సుప్రీంకోర్టు ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఉందా? రాజ్యాంగబద్ధం అంటే అంబేద్కర్ రాసినటువంటి మూలాలే కదా, సుప్రీంకోర్టు చేసినటువంటి మూలాలే కదా. అదే మరి ఆ న్యాయవాదులు జర్నలిస్టులు మరి చెప్పిన విధంగా ఆ జడ్జీలు చేసినటువంటి స్టేట్మెంట్ను మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు? ఇది రాజ్యాంగబద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఫైనల్గా ఒక పాటతోటి ముగించుకుందాం అన్న. మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా. ఒక్కటే అడుగుతున్నా బ్రదర్, మీరు మేధావులు అంటున్నారు కదా, మీ దాంట్లో మేధావులు ఎంతమందో చూపించండి. మాదిగల దాంట్లో మేధావులు ఎంతమందో మేము చూపిస్తాం అనాదిగా ఇప్పటి వరకు. మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా, ఆ జాంబవంతుని వారసులి అయి మాదిగలేరన్నా. మొట్టమొదటి మహర్షి మా తంగుడు మాదిగనే, ఆకాశాన అరుంధతమ్మ మాదిగ కులమమ్మ. సామ్యవాదమును ప్రవేశపెట్టిన స్టాలిను మాదిగనే, సత్య హరిచంద్రుని కొన్నది వీరబాహుడు మాదిగనే. దళిత జాతిని జాగృతపరిచిన జాషువ మాదిగనే, కుక్క కాటుకు మందు కనిపెట్టిన ప్యాక్షారు మాదిగనే. నాటి నుంచి నేటి దాకా చూసిన మాదిగ చరిత్ర ఉన్నది, మాదిగొల్లకు తెలివి లేదన్నొల్ల మక్కులిరగాదన్నుతాం. ఇది పక్కా.